write a note on Bohr's model of an atom. What are the limitations of the model? బోర్ నమూనా మీద ఒక నోట్ రాయండి, అదేవిధంగా ఆ మోడల్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ వాడు మనకు అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ మనం బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్, బోర్స్ యొక్క పరమాణు నమూనా ఏ విధంగా ఉంటుందంటే, ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ మోడల్, రూదర్ఫోర్డ్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ రూదర్ఫోర్డ్ సిద్ధాంతంలో ఉన్న లోపాలని సరిచేస్తూ వచ్చినటువంటి మోడలే బోర్స్ ఆటమ్ మోడల్. ఇది దేని యొక్క డిఫెక్ట్స్? రూదర్ఫోర్డ్ మోడల్ యొక్క డిఫెక్ట్స్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి మోడల్. ఇందులో ఈ సిద్ధాంతాన్ని నీల్స్ బోర్ ప్రపోజ్డ్ ఏ మోడల్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఈ బోర్స్ మోడల్ని నీల్స్ బోర్ అనేటువంటి సైంటిస్టు ప్లాంక్ క్వాంటమ్స్ థియరీ అనేటువంటి థియరీని ఆధారం చేసుకొని దీన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ద థియరీ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాస్ట్యులేట్స్ గివెన్ బిలో. అయితే ఈ నీల్స్ బోర్ అనే ఆయన తన యొక్క మోడల్లో ఏవేవి ప్రతిపాదనలు చేశాడో మనం ఒకసారి చూద్దాం. దానికి ముందు ఒకసారి సింపుల్గా చూడండి. బోర్స్ మోడల్ అనే దాన్ని, ఈ బోర్స్ మోడల్ అనేది రూదర్ఫోర్డ్ మోడల్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అంటే లోపాలని సరిచేస్తూ వచ్చినటువంటిది, లేదా ఆ లోపాలని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన మోడలే బోర్స్ మోడల్. దీన్ని నీల్స్ బోర్ ప్రపోజ్ చేశాడు. దేని ఆధారంగా ప్రపోజ్ చేశాడంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ మీద ఆధారంగా, అంటే దీన్ని బేస్ చేసుకొని, ప్లాంక్స్ క్వాంటమ్ థియరంని బేస్ చేసుకొని ఈ నీల్స్ బోర్ అయినటువంటి ఆయన పేరు మీదే బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ అనేటువంటి మోడల్ని ప్రపోజ్ చేశాడు. ఇందులో ఆయన ఏ ప్లాటిట్యూడ్స్ అంటే ఏ ప్రతిపాదనలు చేశాడో ఒకసారి చూద్దాం నాన్న. ఇదిగోండి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ద మాస్ అండ్ పాజిటివ్ చార్జెస్ ఆఫ్ ఏ ఆటమ్ ఈజ్ ఎంటైర్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. ఒక ఆటం యొక్క మాస్ మరియు ఆ ఆటంలో ఉన్నటువంటి పాజిటివ్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక స్మాల్ ఏరియాలో కాన్సన్ట్రేటెడ్ చేసి ఉంటాయి, అంటే ఒక దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి. దీన్ని అతను ఏం పేరు పెట్టాడంటే కాల్డ్ ద న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ అనేటువంటి ప్రాంతంలో మాసు అంటే ఆటం యొక్క మాసు మరియు ఆ ఆటంలో ఉన్నటువంటి పాజిటివ్ చార్జెస్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఎక్కడుంది అంటే లొకేటెడ్ అట్ సెంట్రల్ ఆఫ్ ద ఆటం. ఆటం యొక్క మధ్య భాగంలో ఉన్న కేంద్రకంలో ఈ యొక్క మాసు మరియు పాజిటివ్ చార్జెస్ అనేవి నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఆయన చేసిన మొదటి ప్రతిపాదన. ఇక ఆయన రెండో ప్రతిపాదన ఏం చేశాడంటే నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అట్ ఏ డెఫినైట్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇన్ సర్క్యులేటర్ ఆర్బిట్స్. మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ ప్రతిపాదనలో? ఆటం యొక్క మాసు అదేవిధంగా పాజిటివ్ చార్జెస్ అనేవి ఒక స్మాల్ ఏరియాలో ఉంటాయి. ఈ స్మాల్ ఏరియా అనేది న్యూక్లియస్ అన్నాం. ఈ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందంటే ఆటం యొక్క సెంటర్లో ఉంటుందని చెప్పాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇక ఆయన చెప్పిన రెండో పాయింట్ ఏంటంటే నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్, అంటే ఆల్రెడీ పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ న్యూక్లియస్లో ఉన్నాయి. ఈ నెగిటివ్ చార్జ్డ్ అయాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ, చూడండి, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ కదులుతూ ఉంటాయి. అవి ఎలా కదులుతాయంట? ఎట్ ఏ డెఫినెట్ ఫిక్స్డ్ డిస్టెన్స్, ఒక ఖచ్చితమైన స్థిరమైనటువంటి డిస్టెన్స్లో న్యూక్లియస్ చుట్టూ ఈ యొక్క నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదమ్మా? ఇక మనం రెండోది చూసినట్లయితే ఇక థర్డ్ వన్ వచ్చేసి ఈచ్ ఆర్బిట్ ఈజ్
అసోసియేటెడ్ విత్ ఏ డెఫినెట్ ఫిక్స్డ్ ఎనర్జీ. అయితే ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆర్బిట్ కూడా అసోసియేటెడ్ విత్ ఏ డెఫినెట్ ఫిక్స్డ్ ఎనర్జీ, ఒక ఖచ్చితమైనటువంటి ఫిక్స్డ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎనర్జీ లెవెల్స్. ఈ ఆర్బిట్స్ నే మనం ఏమని పిలుస్తామంటే ఎనర్జీ లెవెల్స్ అని పిలుస్తాం. దే ఆర్ క్వాంటైజ్డ్. ఈ ఎనర్జీ లెవెల్స్ ని మనము లెక్క పెట్టడం జరుగుతుంది. ఇవి లెక్కించబడతాయి. చూడండి, ఫస్ట్ పాయింట్ మాస్ అండ్ ఆల్సో పాజిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. ఇవి ఆటం మధ్యలో ఉంటాయి. ఆటం మధ్యలో న్యూక్లియస్ అనే ప్లేస్ లో ఉంటాయి. నెగటివ్ చార్జ్డ్ అనేవి న్యూక్లియస్ చుట్టూ ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ లో మూవ్ అవుతూ ఉంటాయి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ప్రతి ఆర్బిట్ కూడా ఒక ఫిక్స్డ్ డెఫినైట్ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఇలా ఫిక్స్డ్ డెఫినెటెడ్ ఎనర్జీని కలిగి ఉండడం వల్ల వీటిని మనం ఏ పేరుతో పిలుస్తామంటే ఈ ఆర్బిట్ నే మనం ఎనర్జీ లెవెల్స్ అని పిలుస్తాం. దస్ కాబట్టి దే ఆర్ క్వాంటైజ్డ్. ఇవి ఎనర్జీ లెవెల్స్ గా పిలుస్తాం కాబట్టి వీటి యొక్క ఎనర్జీ అనేది మనం లెక్కిస్తూ ఉంటాం. ఇంకా అతను ఏం చెప్పాడంటే చూడండి, యాజ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిట్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఇంక్రీజ్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద ఆర్బిట్ ఇంక్రీజ్. ఒక న్యూక్లియస్ నుంచి ఆర్బిట్ యొక్క దూరం పెరుగుతూ ఉంటే, అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఈ న్యూక్లియస్ నుంచి ఆర్బిట్ ఇక్కడ ఉంది. సో ఇలా న్యూక్లియస్ నుంచి ఆర్బిట్ యొక్క దూరం పెరుగుతూ ఉంటే ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది అని ఆయన ప్రతిపాదించాడు. అదే ఆయన క్లియర్ గా చెప్పాడు. చూడండి, యాజ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ద ఆర్బిట్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఇంక్రీజ్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద ఆర్బిట్ ఇంక్రీజ్. అంటే ఆర్బిట్ దూరం పెరుగుతున్న కొద్దీ ఆర్బిట్ రిలీజ్ చేసేటువంటి ఎనర్జీ, అంటే ఆర్బిట్స్ యొక్క ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ అవుతుందని ఆయన చెప్పాడు. ఇంకా ఈయన ఏం చెప్పాడు, ద ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ మూవింగ్ ఇన్ an orbit is an integral multiple of h/2π. ఒక ఎలక్ట్రాన్ మూవింగ్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం అనేది ఆ ఆర్బిట్ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్, ఆ ఆర్బిట్ లో ఉన్న ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. h/2πకి ఇంటిగ్రల్ మల్టిపుల్ అవుతుంది. దీన్ని మనం ఆయన సిద్ధాంతంలో ఏ విధంగా చూపించాడంటే చూడండి, ఈయన ఈక్వేషన్ ప్రకారంగా దాన్ని ఏమని చూపించాడంటే mvr is equal to nh/2π అని చూపించాడు. mvr is equal to nh/2π. మనకి ఇక్కడ m అంటే ఆ యొక్క ఆటం యొక్క మాసు, అదేవిధంగా v అంటే ఆటం పొందుతున్నటువంటి వెలాసిటీ, అదేవిధంగా r అంటే రేడియస్, న్యూక్లియస్ నుంచి ఆటం ఎంత దూరంలో ఉందో ఆ దూరాన్ని మనం రేడియస్ అని చెబుతాం. ఇకపోతే h అంటే ఏంటంటే ఈ h అనేది ఫ్లాంక్స్ యొక్క కాన్స్టెంట్. ఇక్కడ ఫ్లాంక్ ఎందుకు వచ్చాడు సార్ అంటే నీల్స్ బోరు తన యొక్క సిద్ధాంతాన్ని ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీ ఆధారంగా ప్రతిపాదించాడు అని మనం చెప్పాం. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్లాంక్స్ క్వాంటమ్ థియరీ అని మనం స్టార్టింగ్ లో చెప్పాం. కాబట్టి ఈయన తన సిద్ధాంతంలో ఒక ఫిక్స్డ్ వాల్యూ రావడం కొరకు ఫ్లాంక్స్ యొక్క కాన్స్టెంట్ అంటే ఫ్లాంక్స్ స్థిరాంకాన్ని తీసుకున్నాడు, ఒక కాన్స్టెంట్ టర్మ్ ని. ఇక్కడ n అంటే ఏంటంటే పాజిటివ్ ఇంటిజర్స్ లైక్ 1 2 3 4 5 6 పాజిటివ్ ఇంటిజర్స్. ఇక్కడ నెగిటివ్ ఇంటిజర్స్ అనేవి లేవు, జీరో కూడా లేదు. జీరో ఉంటే మొత్తం జీరో అయిపోతుంది. సో పాజిటివ్ ఇంటిజర్స్ మాత్రమే తీసుకున్నాడు. 1 2 3 4 అనేది n యొక్క వాల్యూగా తీసుకున్నాడు. ఇదంతా ఏంటి, ద ఆర్బిటర్ యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం అనేది మూవింగ్ ఇన్ an ఆర్బిట్ లోకి మూవ్ అవుతున్నప్పుడు ఈజ్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π.
h/25 యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉంటుంది. దీన్ని ఆయన ఈక్వేషన్ రూపంలో ఏ విధంగా చెప్పాడంటే mvr = nh/2π. ఇది ఇక్కడ m అంటే మాస్ అని చెప్పాం, v అంటే వెలాసిటీ అని చెప్పాం, r అంటే న్యూక్లియస్ నుంచి ఆర్బిట్ ఎంత దూరంలో ఉందో ఈ స్థిర దూరాన్ని రేడియస్ అని చెప్పాం. h అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్ స్థిరాంకము అయితే n అనేది పాజిటివ్ ఇంటిజర్స్. ఇది నీల్స్ బోర్ యొక్క ప్రతిపాదన. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే చూడండి, సో ఫార్ యాజ్ ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ ఎనీ పర్టిక్యులర్ ఆర్బిట్, ఎలక్ట్రాన్ అనేది ఏదైనా ఒక ఖచ్చితమైన ఆర్బిట్ లోకి మూవ్ అయినట్లయితే ఇట్ నెయిదర్ ఎమిట్స్ ఎనర్జీ నార్ అబ్జార్బ్స్ ఎనర్జీ, హెన్స్ ద ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఎలక్ట్రాన్ అనేది ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆర్బిట్ లోకి మూవ్ అయినప్పుడు శక్తిని గ్రహించలేదు. చూడండి, ఇట్ నెయిదర్ ఎమిట్స్ ఎనర్జీ, శక్తిని గ్రహించడం లేదు, అదే విధంగా ఎమిట్స్ అంటే విడుదల చేయను లేదు, నార్ అబ్జర్వ్ ఎనర్జీ అంటే గ్రహించడం లేదు. అంటే అది ఏం చేసింది, ఒక పర్టిక్యులర్ ఆర్బిట్ లోకి ఎలక్ట్రాన్ మూవ్ అయింది. అలా మూవ్ అయినప్పుడు శక్తి విడుదల అవ్వలేదు, గ్రహించడం కూడా జరగలేదు. ఇలా విడుదల అవ్వక గ్రహించడము జరగక ఉన్నట్లయితే ఆ ఆర్బిట్ నే మనం ఏమని పిలుస్తామంటే స్టేషనరీ ఆర్బిట్స్, స్థిర కక్ష్యలు అని పిలుస్తాం. అర్థమైందా? నీల్స్ బోర్ ఏం చెప్పాడంటే ఒక పర్టిక్యులర్ ఆర్బిట్ లోకి ఎలక్ట్రాన్ మూవ్ అయినప్పుడు ఎనర్జీ అనేది ఎమిట్స్ అంటే విడుదల అవ్వడము, అబ్జార్బ్డ్ గ్రహించడము, ఈ రెండు ప్రక్రియలు జరగకుండా స్టెబుల్ గా ఉంటే ఆ ఆర్బిట్ నే స్టేషనరీ ఆర్బిట్స్ అంటామని చెప్పాడు. ఇంకా ఆయన ఏం ప్రతిపాదించాడంటే when an electron jumps from lower energy to higher energy level, its absorbed energy ఒక లోవర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి ఒక హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి ఒక ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఇట్ అబ్జార్బ్ ఎనర్జీ, శక్తి అనేది గ్రహించబడుతుంది. సిమిలర్లీ అదే విధంగా ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోవర్ ఎనర్జీ లెవెల్, ఇట్ ఎమైట్స్ ఎనర్జీ, ఇక్కడ శక్తి అనేది విడుదలవుతుంది. ఇక్కడ చూడండి, తక్కువ ఎనర్జీ లెవెల్ నుంచి ఎక్కువ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు శక్తి అనేది ఏమవుతుంది, అబ్జార్బ్ అవుతుంది, ఎనర్జీ గ్రహించబడుతుంది. అలా కాకుండా హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయితే శక్తి విడుదలవుతుంది. ఇక్కడ ఈ రెండు సందర్భాల్లోని మొదట కేసులో గ్రహించబడిన శక్తి రెండో కేసులో విడుదలైన శక్తికి సమానంగా ఉంటుంది. చూడండి, ఈ రెండు ఎనర్జీలు ఈక్వల్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎనర్జీ లెవెల్స్. ఈ రెండిట్ల మధ్యన ఉన్నటువంటి ఈ ఎనర్జీ లెవెల్స్ మధ్యన ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడు, లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయితే ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుంది అంటే గ్రహించబడుతుంది. అలా కాకుండా హయ్యర్ నుంచి లోవర్ లోకి జంప్ అయితే ఎనర్జీ అనేది ఎమిట్స్ అంటే విడుదల అవుతుంది. ఇలా గ్రహించబడిన ఎనర్జీ రెండో కేసులో విడుదలైనటువంటి ఎనర్జీస్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ లెవెల్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని బోర్స్ చెప్పాడు. ఇతను ఏం చెప్పాడంటే చూడండి, ద ఎనర్జీ అబ్జార్బ్డ్ అంటే గ్రహించబడినటువంటి ఎనర్జీ, ఎమిటెడ్ విడుదలైనటువంటి ఎనర్జీ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటా. ఇలా గ్రహించబడిన లేదా విడుదల చేయబడినటువంటి ఎనర్జీనే మనం దేంట్లో అది దేన్ని ఫామ్ చేస్తుందంటే క్వాంటాని ఫామ్ చేస్తుంది. అంటే గ్రహించబడినటువంటి ఎనర్జీ అయినా సరే, అదే విధంగా విడుదలైనటువంటి ఎనర్జీ అయినా సరే, ఈ రెండు కేసుల్లో ఒక కేసులో ఎనర్జీ గ్రహించబడుతుంది, ఇంకో కేసులో ఎనర్జీ విడుదల చేయబడుతుంది. ఇలా గ్రహించిన విడుదల చేసిన ఆ ఎనర్జీ దేన్ని ఫామ్ చేస్తుందంటే క్వాంటాని ఫామ్ చేస్తుంది. ఇది నీల్స్ బోర్ తన యొక్క మోడల్లో ప్రతిపాదించాడు.
ఇతను ఏం చెప్పాడంటే సింపుల్గా E1 మరియు E2 అనేవి ద ఎనర్జీ లెవెల్స్. మనము E1 E2ని ఎనర్జీ లెవెల్స్ అనుకున్నట్లయితే E2 మైనస్ E1 ఇజ్ ఈక్వల్ టు హెచ్ మ్యూ అవుతుందని చెప్పాడు ఈయన. E1 E2 ఇది ఎనర్జీ 1 ఎనర్జీ 2 ఈ రెండు కూడా ఎనర్జీ లెవెల్స్ అనుకున్నాం. అప్పుడు E2 మైనస్ E1 అనేది హెచ్ మ్యూ అవుతుంది అని చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ E2 అనేది E1 కన్నా ఎక్కువగా ఉంటే ఈ హెచ్ మ్యూ అనేది అబ్జార్బ్డ్ అవుతుంది, అంటే గ్రహించబడిన శక్తి గ్రహించబడుతుంది. అలా కాకుండా E2 అనేది E1 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఈ హెచ్ మ్యూ అనేది ఎమిటెడ్ అంటే శోషణం చెందుతుంది, అంటే విడుదల అవుతుంది. E2 ఎక్కువగా ఉంటే హెచ్ మ్యూ అనేది అబ్జర్వ్డ్ గ్రహించబడిన శక్తిని సూచిస్తుంది. E2 తక్కువ ఉండి E1 ఎక్కువ ఉంటే అప్పుడు హెచ్ మ్యూ అనేది ఎమిటెడ్ అంటే శక్తి విడుదల చేయడాన్ని తెలుపుతుంది. ఇది బోర్ తన యొక్క ప్రతిపాదనలో ఆయన యొక్క బోర్స్ మోడల్లో ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు. అయితే ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ మోడల్ ఈజ్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ దోస్ ఆటమ్స్ విచ్ హ్యావ్ 1 ఎలక్ట్రాన్. ఇది ఓన్లీ అప్లికేబుల్ ఫర్ దోస్ ఆటమ్స్, కొన్ని ఆటమ్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. అవి ఏ ఆటమ్స్ అంటే దే హ్యావ్ 1 ఎలక్ట్రాన్, ఒకే ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటి ఆటమ్స్కి మాత్రమే బోర్స్ యొక్క మోడల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. దిస్ మోడల్ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ స్పీరికల్ ఆర్బిట్స్. ఈ మోడల్ అనేది కేవలం స్పీరికల్ రూపంలో ఉన్నటువంటి ఆర్బిటల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. There was no explanation for the elliptical orbits. Elliptical orbits ని ఇది ఎక్స్ప్లెయిన్ చెయ్యదు, ఓన్లీ స్పీరికల్ ఆర్బిట్స్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఇంకొక లిమిటేషన్ ఏంటంటే దిస్ మోడల్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ జీమాన్స్ ఎఫెక్ట్. సారీ, క్లియర్ గా చూడండి ఒకసారి. దిస్ మోడల్ ఫెయిల్డ్, ఇక్కడ తప్పుపడింది ఫెయిల్డ్ అని, సారీ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ జీమాన్స్ ఎఫెక్ట్. ఈ బోర్స్ మోడల్ అనేది జీమాన్స్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ బోర్స్ మోడల్ విఫలం చెందింది, అంటే జీమాన్స్ ఎఫెక్ట్ ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది నీల్స్ బోర్ ప్రతిపాదించినటువంటి బోర్స్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్.